అండ్ గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ వీడియో ఏంటంటే మా గోదావరి జిల్లాలోను వినాయక చవితి అంటే అసలు మాదిరిగా ఉండదండి. ఇరగ తీసేస్తారు. చిన్నోడవని, పెద్దోడవని, ముసలవని, ముతకవని, ఆడవని, మగవని అందరూ కలిసి చేసుకునే పండుగ అండి మా గోదావరి జిల్లాలో వినాయక చవితి. వినాయక చవితి ఎలా చేస్తారు ఏంటి అనేది ఓ పాలి ఒలుక్కేసేద్దాం పదండి. ఇక ఊరేగింపు స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుడి దగ్గర ఇలా బాజాలు వాయిస్తారన్నమాట. ఇక్కడి నుంచి అయితే ఊరేగింపు మొదలవుద్ది అనమాట. ఇక్కడ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, వెంకన్నబాబు వేషధారులు ఇక్కడ నాట్యం చేస్తున్నారనమాట. చూడడానికి చాలా బాగుందన్నమాట. ఆయన వేషం కూడా బాగా కుదిరింది. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత శక్తి వేషాల వాళ్ళు ఉన్నారండి. చూడండి, ఇలా మా ఏరియాలో ఫేమస్ కళాకారులు అనమాట. ఎంత ఫేమస్ అంటే అసలు మా ఏరియాలో ఏ పండుగలు జరిగినా ఎవరు ఉన్నా లేకపోయినా ఈ శక్తి వేషధారులు మాత్రం ఖచ్చితంగా ఉంటారనమాట. అంత ఫేమస్ ఈ శక్తి వేషధారులు. చూడండి, వాళ్ళు నాట్యం ఎలా చేస్తున్నారు ఏంటనేది చూడండి. తర్వాత వీళ్ళు కూడా శక్తి వేషధారులే, కాకపోతే కొంచెం వెరైటీగా ఉందన్నమాట. వీళ్ళకి డ్యాన్సు అంత లేదు కానీ కొంచెం చూడటానికి వెరైటీగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ బ్యాండ్ అనమాట. మా గోదావరి జిల్లాలో ఆ పండగలు వచ్చినప్పుడు ఈ బ్యాండ్కి మంచి గిరాకీ ఉంటుంది అనమాట. మా ఏరియాలో బెక్కవోలు బ్యాండు అండ్ ఇంకా షేక్లాల్ బ్యాండు అలా రకరకాల బ్యాండ్లు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళని వేలకు వేలిచ్చి ఈ పండగలో తీసుకొస్తారనమాట. ఇంకో అట్రాక్షన్ ఏంటంటే ఈ పండగల్లో మందు బాబుల హడావుడి అనమాట. అసలు ఆ పండగల్లో వీళ్ళు చేసే హడావుడి ఉంటుందండి. అంత ఇంత కాదు, ఎవడు ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేసినా వీళ్ళు ఒక 90 వేసుకొచ్చి అసలు పండగ అంతా వేయాలి అన్నట్టుగా అంత ఎంజాయ్ చేస్తారన్నమాట. మామూలుగా ఉండదు మా ఏరియాలో వీళ్ళతోటి. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వేషధారులు అన్నమాట, విచిత్ర వేషధారులు. ఈయన ఇక్కడ కృష్ణుడు బలరాముడు వేషధారులు అనమాట వాళ్ళు. తర్వాత ఇక్కడ కుర్రోళ్ళు చూడండి తీన్మార్ వాయిస్తున్నారు. అందరూ చూడడానికి చిన్న చిన్న పిల్లలు అనమాట. అయినా చూడండి ఎంత బాగా వాయిస్తున్నారో. కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా, కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. సో ఆ కోపకు సంబంధించింది అనమాట. వాళ్ళైతే కష్టంగా అయితే భావిస్తలేదు అనేది నాకు అనిపిస్తుంది. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా శక్తి వేషధారులే, కానీ వీళ్ళు వేరే వాళ్ళు అన్నమాట. ఎందుకంటే మా ఏరియాలో ఒకే ఊళ్ళో 2-3 ఊరేగింపులు జరుగుతుంటాయి ఒక్కొక్క చోట. అంటే ఫస్ట్ వీధిలో ఉన్న వాళ్ళకి పోటీగా ఇంకొక వీధిలో వాళ్ళు పోటీ పడి మరి ఈ ఊరేగింపులు అనేవి పెడతా ఉంటారు అనమాట. ఒకరి మీద ఒకళ్ళు బ్యాండ్ పెడితే ఇంకొకళ్ళు వేరే నాటక కార్యక్రమాలు పెట్టడం, అంటే ఒక శక్తి వేషాలు పెడితే ఇంకొకళ్ళు తీన్మార్ పెట్టడం, అలాగా ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడుతూ ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తారనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ విచిత్ర వేషధారులు అనమాట. బండి మీద కూర్చుంది శివాజీ వేషధారులు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈయన చూడడానికి ఎవరో ఐడియా రావట్లేదు, చెప్తానండి. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత గరుత్ మంత్రి అనుకుంటా. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమ్మవారి వేషధారి దుర్గమ్మ అమ్మవారు అనమాట. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇలా ఇంకొంచెం ముందుకెళ్ళాం అనమాట. మా గోదావరి జిల్లాలో అందరూ రైతులే కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాక్టర్లో స్వతహాగా పెడతారనమాట. ఈ ట్రాక్టర్లకి ఎటువంటి డబ్బులు తీసుకోరు. కేవలం ఆయిల్ డీజిల్ కొట్టిస్తారు కదా, ఆ డీజిల్ ఖర్చు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కర్మ వాహనాలన్నీ స్వచ్ఛందంగా పెడతారనమాట ఈ దేవుడి కార్యక్రమానికి.
మా గోదావరి జిల్లాలో వీళ్ళకి అదొక సెంటిమెంట్ అనమాట. దేవుడి కార్యక్రమం టాటలు కానీ బండ్లు కానీ పెడితే వాళ్ళకి మంచి జరుగుద్ది నా సెంటిమెంట్ అనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ అఘోర వేషధారులు అండ్ చంద్రముఖి వేషధారులు డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు ఏంటో అనేది. తర్వాత వారి వెనకే శివుడు పార్వతి వేషధారులు కూడా ఉన్నారనమాట. వీళ్ళంతా ఒక ట్రూప్ అనమాట. ఇక్కడ రకరకాల ట్రూప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కోలాటం ట్రూప్ అని, ఇలా అఘోరాల ట్రూప్ అని, లేదంటే ఈ మధ్యన కొత్తగా కొంతమంది కోలాటం అంటే మూవీ సాంగ్స్కి కోలాటం స్టెప్ వేస్తారన్నమాట వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళని చూసి నేను చాలా రోజులైందనమాట. ఎందుకంటే నేను ఎప్పుడో మా ఊర్లో జాతర చూసాను అనమాట. ఇలా కర్రల మీద నడిచే మనుషుల్ని మళ్ళీ 2 రోజులు చూస్తున్నాను. ఇలాంటి కళాకారులు అరుదైపోతుంది అనమాట. ఎందుకంటే ఈ కళకు తగిన ప్రోత్సాహమే తెలియదు. సో ఉండే కొద్ది ఈ కళాకారుల్ని మనం ముందు చూస్తాం అనేది తెలియదు. ఈ కర్రల మీద నడిచే మనుషుల్ని నెక్స్ట్ ఈయన ఆంజనేయ స్వామి వేషధారులు అనమాట. ఈయన చేసే అల్లరా అంతే ఎంత కదనమాట. ఇప్పుడు ఆయన కొంచెం ఎండకి కొంచెం కూర్చున్నాడు, కానీ ఈ రోజైతే చాలా ఎండగా ఉందన్నమాట. ఈ ఎండకు కూర్చున్నాడు, కానీ ఆంజనేయ స్వామి వేషధారులు అయితే అసలు ఆయన చేసే కామెడీ అంతే ఎంత కదనమాట. చుట్టూ ఉన్న మొక్కలు పీకెత్తాడు, పై వాళ్ళకి అట్టపులిసి ఎత్తాడు, మళ్ళీ వాళ్ళు తీసుకుని మళ్ళీ పక్కన వాళ్ళు తీసేస్తాడు. అలా చాలా ఫన్నీగా చేస్తాడనమాట. ఆ వేషధారణ కోసం ప్రత్యేకించి ఆయన తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి శక్తి వేషాల వాళ్ళు. వీళ్ళు కూడా వేరొక ట్రూప్ అనమాట. ఇంచుమించు ఇప్పుడు మనం ఒక 3 రకాలు 4 రకాల శక్తి వేషధారులను చూసాం మనం. సో ఒకరి మీద ఒకళ్ళు పోటీ పెట్టుకుంటూ ఈ శక్తి వేషధారులను అయితే వీళ్ళు తీసుకొచ్చి ఆడిస్తున్నారు. నెక్స్ట్ మా గోదావరి జిల్లాలో ఇంకా ఫేమస్ ఏంటి అంటే ఆడవాళ్ళతో నృత్యాలు అండ్ రికార్డింగ్ ట్రూపు నృత్యాలు ఉంటాయన్నమాట. ఆడవారితో కూడా నృత్యాలు ఉంటాయి. వారిని తీయడం బాగోదు కాబట్టి నేను తీయలేదు. ఆ కార్యక్రమం కూడా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇదండి దేవుడి బండి ఊరేగింపు. మనం ఇప్పటిదాకా ఊరేగింపు చూసాం కదా, ఇప్పుడైతే దేవుడి బండి చూద్దాం అన్నమాట. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇది మళ్ళీ ఇంకొక దేవుడి బండి అనమాట. గుర్రం మీద స్వామివారిని ఊరేగిస్తున్నారు. సో ఇదండి మా గోదావరి జిల్లాలో వినాయక చవితి ఊరేగింపు అనమాట. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.